హాయ్ అండి. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. ఈరోజు నేను మంత్ వైస్ రాశి ఫలాలు చెప్తున్నాను. ఈ మే నెల రాశి ఫలాలు చెప్తానండి. ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్తాను. ఈ మే మంత్ అంతా మీకు ఎలా ఉంటుంది అని. ఈ టారస్ జొడాయిక్ సైన్. సో యూనివర్స్ చెప్పండి, టారస్ వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉంది? టారస్ వాళ్ళకి ఈ మే మంత్ అంతా ఎలా ఉంది చెప్పండి. వృషభ రాశి వాళ్ళకి ఈ మే నెల అంతా ఎలా ఉంది చెప్పండి. యూనివర్స్ ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. ఏంజల్ చెప్పండి, వృషభ రాశి వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉంది? ఇంకొక కార్డ్ ఇవ్వండి యూనివర్స్, వృషభ రాశి వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉంది చెప్పండి. యూనివర్స్, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉంది చెప్పండి. ఏంజల్స్, మీరు ఎమోషనల్గా అవుతున్నారని చూపిస్తున్నారు. ఓకే, వృషభ రాశి వాళ్ళకి, టోరస్ వాళ్ళకి మే మంత్ ఎలా ఉంది? ఒక కార్డ్ ఇచ్చేసింది, ఒక కార్డ్ ఇచ్చేసింది. ఓ, వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం మీరు హార్ట్ బ్రేక్లో ఉన్నారండి. మీరు హార్ట్ బ్రేక్లో ఉన్నారు. హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఓకే, ది 10 ఆఫ్ పెంటకల్స్. మీరు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారండి. అండ్ 7 ఆఫ్ పెంటకల్స్. మీరు చాలా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా అయితే ఉంటారు. అండ్ అలా మీకు స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఆల్సో 7 ఆఫ్ పెంటకల్స్ ఏంటి అంటే మీరు ఎందుకు మీరు ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో అది మీకు అంత హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. సో ఇది మీకు ఇప్పుడైతే మీరు హార్ట్ బ్రేక్లో ఉన్నారు మే మంత్. ఓకే, నేను యాక్చువల్గా యూనివర్స్ని 10 ఆఫ్ ఈ 3 కోర్స్కి క్లారిఫికేషన్ అడుగుతాను. యూనివర్స్ చెప్పండి, వై ఇస్ ద 10 ఆఫ్ పెంటకల్స్ హియర్? ఓకే, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి. మీరు చాలా చాలా ఎక్కువగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఓకే, 7 ఆఫ్ పెంటకల్స్. వై ద 7 ఆఫ్ పెంటకల్స్ హియర్? చెప్పండి ఏంజల్స్. 7 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు? 7 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు ఉంది ఇక్కడ చెప్పండి. 7 ఆఫ్ పెంటకల్స్. 7 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవ్వండి. వై ద 7 ఆఫ్ పెంటకల్స్? ఎందుకు మా టారస్ జొడాయిక్ సైన్ వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ 7 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ పెంటకల్స్. Give me the clarification for 7 of Pentacles. Please give me the clarification for 7 of Pentacles. Please universe, 7 of Pentacles की clarification इव्वंడి. Okay, go one more time. 7 of Pentacles की clarification. ఓకే, డెవిల్ కార్డ్ వచ్చిందండి. ది డెవిల్ కార్డ్. యాక్చువల్గా మీరు అబ్సెషన్లో ఉన్నారండి. వెరీ వెరీ అబ్సెస్డ్. రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు మీ పార్ట్నర్ మీద చాలా అబ్సెస్డ్గా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ మీకు ఇది హార్ట్ బ్రేక్ చేశాడండి. మీరు తన మీద ఆ అమ్మాయి మీద లేకుంటే అబ్బాయి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. బట్ దానికోసం మీరు చాలా ఎఫర్ట్స్ ఇచ్చారనమాట. సో కొన్ని ఇయర్స్గా నుంచి మీరు చాలా చాలా గుడ్ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ అవన్నీ వేస్ట్ అయిపోయాయి.
ఇప్పుడు ఎలాగా నేను తనతో చాలా ఫ్యామిలీని ఊహించుకున్నాను. బట్ ఇప్పుడు నేను ఏం చూజ్ చేసుకోవాలి? తన 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 తనని మీరు మర్చిపోలేకున్నారు. ఆ అబ్బాయిని కానీ, ఆ అమ్మాయిని కానీ మీరు చాలా మర్చిపోలేకుండా ఉన్నారు. మీరు చాలా ఊహించుకున్నారు. సో ఇప్పుడు ఎలాగా? నేను ఏం చూజ్ చేసుకోవాలి? తనని వద్దనుకోవాలా? అని చాలా అబ్సెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఆహ్, సో ఈ మే మంత్ అంతా మీకు కొంచెం మీకు ఓవర్ థింకింగ్ కూడా ఉన్నట్లుంది. చెప్పండి యూనివర్స్, వై దిస్ 9 ఆఫ్ స్వర్డ్స్? ఈ 9 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు చెప్పండి? 9 ఆఫ్ స్వర్డ్స్ టారస్ వాళ్ళకి 9 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు చెప్పండి? 9 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 9 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఒక్క కార్డ్ ఇవ్వండి. 9 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్ to get clarified on 9 of swords. Please give me one clarification card for 9 of swords. ఓకే, మీరు స్టక్ అయ్యారు. చెప్పాను కదండి, మీకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మర్చిపోలేకుండా ఉన్నారనమాట. అది ఇష్టం కాదు, యాక్చువల్గా మీరు ఒబ్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు. తనతో చాలా డేస్ స్పెండ్ చేశారు కదా, చాలా ఇయర్స్ స్పెండ్ చేశారు కదా. సో అది ఎవరికైనా ఉంటుంది. బట్ ట్రై టు ఓవర్కమ్ దట్. మీరు స్టక్ పొజిషన్లో ఉన్నారంత. అంటే ఇప్పుడు కూడా మీరు స్టక్ పొజిషన్లో ఉంటారు. మే మొత్తం అంతా మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ట్రై టు అవాయిడ్ దట్ ఓవర్ థింకింగ్. ఆ ఓవర్ థింకింగ్ని ఆపేయండి. కొన్ని రోజులు ఏమీ ఆలోచించకుండా ఒక మంచి మ్యూజిక్ వింటూ ఉండండి. లేకుంటే మీకు మీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళండి. మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే లీవ్ పెట్టేసేయండి. 1 వీక్ అంతా లీవ్ పెట్టేసి మీ ఫ్రెండ్స్తో అలా తిరిగేసి రండి. మీరు స్టక్ అయ్యి ఉండకండి. మిమ్మల్ని అందుకే మీరే ఫోర్స్ఫుల్గా బయటకి అంటే మీ ఫోర్స్ఫుల్గానే చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ మనసు మీ మాట విందు. సో మీరేదో చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. సో ట్రై టు ఓవర్ థింక్. మీ ఓవర్ థింకింగ్ మీరు మర్చిపోవాలంటే మూవీస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ మీ ఫ్యామిలీతో గడపండి. ఒకవేళ మీ ఫ్యామిలీ పర్సన్సే మిమ్మల్ని హర్ట్ చేశారు, సపోజ్ మీకు ఇది లవ్ కాదు, రిలేషన్షిప్ కాదు, సో ఎలా అంటే మీ ఫ్యామిలీ పర్సన్సే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా హర్ట్ చేశారు అంటే, సో మీ ఫ్రెండ్స్తో ఉండండి. కొన్ని రోజులు అట్లా వేరే సిటీకి అట్లా వెళ్ళేసి రండి. కొంచెం మీ మూడ్ ఎవరి దగ్గర ఉంటే మారుతుందో. ఒక్క పర్సన్ అయితే కంపల్సరీ ఒక పర్సన్ అయితే ఉంటారు ఎవరి లైఫ్లో అన్నా. సో ఆ పర్సన్తో స్పెండ్ చేయండి. సో మంచిగా ఆలోచించండి. సో మీ మంత్ అంతా ఇలా ఉండకుండా, మీకు ఇలా తెలిసింది కదా ఈ మంత్ మీకు ఇలా ఉంటుందని మీకు ముందే తెలిసింది కదా. సో ట్రై టు అవాయిడ్ దట్ ఓవర్ థింకింగ్. ఆ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. సో అందుకని మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను, మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేస్తారో వాళ్ళని గెలవాలి అనే థింకింగ్ నుంచి బయటకు రండి. ఓకే, సో ఇది అండి టారస్ వాళ్ళ రీడింగ్ ఇది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు వర్రీ అయితే ఏం లేదు. మీరే హెల్త్ పాడు చేసుకుంటారు ఇట్లా ఓవర్ థింక్ చేసి. సో మీరు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఓకే, ఇదండి వృషభ రాశి వాళ్ళ రీడింగ్ ఇదే అండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.